హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, చంద్రకాంత్, లోకల్ గైడ్. సో పూర్తి వివరాలు తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు లోకల్ గైడ్ చంద్రకాంత్ అనే పేరు ఎలా వచ్చింది? నమస్తే అండి. నేను గూగుల్ లోకల్ గైడ్గా 2017 నుంచి పనిచేస్తున్నాను. కాలేజ్ డేస్లో అంతకుముందు ఫ్రెండ్స్తో తిరిగేటప్పుడు బయట వివిధ ప్రదేశాలకు వెళ్ళి తిరిగినప్పుడు అక్కడ మనకి ప్లేసెస్ మనకి మామూలుగా మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్లో చూసి వెళ్తుంటాం. కొన్ని ప్రదేశాలు అనేటివి మ్యాప్లో కనిపించేటివి కాదనమాట. లోకల్ ప్లేసెస్ కానీ లేకపోతే హిస్టారికల్ ప్లేసెస్ కానీ అవి యాడ్ చేస్తేనంటే నలుగురికి, నాతో పాటు ఇంకో నలుగురికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ? చాలా బాగుంటుందండి. అంటే మనం కొత్త ప్లేసెస్ వెళ్ళొచ్చు, వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వాటిని డాక్యుమెంటేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ ప్లేసెస్ ఫొటోస్ తీసి, వీడియోస్ తీసి, దాని నుంచి రివ్యూస్ రాసి పెడతానంటే మనతో పాటు చాలామందికి యూజ్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా లోకల్ గైడ్ అనగానే చాలా వరకు కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోతాం నార్మల్గా. కానీ మీరు అదే ఎందుకు తీసుకున్నారు? అంటే ప్లేసెస్ విజిట్ చేయటమే మీ హాబీయా, లేకపోతే లేదా అంటే వెళ్తూ ఉంటే అలా అలవాటు అయిందండి? యాక్చువల్గా నాకు ట్రావెలింగ్ అండ్ ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఫోటోగ్రఫీ చేస్తున్నాను, 2015 నుంచి ఫోటోగ్రఫీ చేస్తున్నాను. ఫోటోగ్రఫీ చేసినప్పుడు ఆ ఫొటోస్ నా మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఉంచుకోవడం కంటే గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేయడం ద్వారా అవి చాలామందికి యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ మనం ఏంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కానీ ఫొటోస్ పెట్టినప్పుడు అది జస్ట్ మన లైక్స్ వస్తుంటాయి, కామెంట్స్ వస్తుంటాయి, అది ఆ ఫోటోకి యూజ్ అవుతుంది. ఇట్లా మ్యాప్స్లో పెట్టడం వలన ఆ ఫొటోస్ పర్మనెంట్గా ఉండిపోతాయి అనమాట. చిన్నప్పటి నుంచి మాకు స్కూల్లో స్టడీ టూర్స్కి తీసుకువెళ్ళేవాళ్ళు. దగ్గరలో ఉన్న టెంపుల్స్ కానీ, శ్రీరంగపురం టెంపుల్ ఉంటుంది మాకు దగ్గరలో, అది కానీ, నెక్స్ట్ జూరాల ప్రాజెక్ట్ కానీ, రామన్పేట డ్యామ్ కానీ, వాటిని చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళేవాళ్ళు. అదేవిధంగా శ్రీశైలం, యాగంటి లోకల్ ప్లేసెస్ మాకు చిన్నప్పటి నుంచి విజిట్ చేయించేవాళ్ళు. అక్కడ నుంచి నాకు ఆసక్తి ఏర్పడింది, అంటే ట్రావెలింగ్ చేయడం, ఫోటోగ్రఫీ అలా వాటి మీద. చిన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే మాకు స్కూల్లో లైబ్రరీ పీరియడ్ ఉంటుంది. అప్పుడు నేషనల్ జియోగ్రఫిక్ కానీ, డిస్కవరీ ఆ మ్యాగజైన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట చదివేటప్పుడు. అందులో మనకి ఆ ఇమేజెస్ చూసినప్పుడు ఆకర్షించేవన్నమాట ఆ ఇమేజెస్ నన్ను. మనం కూడా ఇట్లా తీస్తే బాగుంటుంది అన్న బీజం అక్కడ నుంచి ఏర్పడింది మాకు. ఓకే, మొత్తానికైతే సక్సెస్ఫుల్గా లోకల్ గైడ్గా మారిపోయారు. సో గూగుల్ మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? రెగ్యులర్గా మనం తీసిన ఫొటోస్ గూగుల్ మ్యాప్స్లో కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తుంటాం. వెళ్ళేటప్పుడు మనకి లెవెల్స్ ఉంటాయంట, 1 to 10 లెవెల్స్ అనమాట. మనకి ఫొటోస్కి ఇంత పాయింట్స్ ఉంటుంది, పాయింట్స్ వస్తుంటాయి మనకి. లెవెల్ కొన్ని ఫొటోస్, రివ్యూస్, ఇమేజెస్ యాడ్ చేయడం వలన మనకి పాయింట్స్ వస్తుంటాయి. అట్లా 1 to 10 ఉంటుంది. ప్రజెంట్ నేను లెవెల్ 10 లోకల్ గైడ్. ఓకే, లెవెల్ 10. 10 ఇన్కమ్ జనరేట్ అవుతుందా? లేదండి, లోకల్ గైడ్స్ నుంచి ఇన్కమ్ మనకి ఏం రాదు. ఇది జస్ట్ వాలంటీర్ సర్వీస్, ఫ్రీ సర్వీస్ అనమాట. ఇన్కమ్ అయితే రాదు. అంటే మనకి మనం విజిట్ చేసిన ప్లేసెస్ ఇంకో నలుగురికి యూజ్ అవుతుంది, ప్లస్ ఆ ప్లేసెస్ ఇంకా చాలామందికి చూపించవచ్చు అన్న ఉద్దేశంతో చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీ గురించి ఒక పేపర్ ఆర్టికల్లో రావటము, లేదా ఇలా మీరు ఇక్కడి వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా లోకల్ గైడ్ త్రూ? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత, చిన్నప్పుడు మా గ్రామ పంచాయతీలో లైబ్రరీ ఉండేది, అక్కడ న్యూస్ పేపర్ చదివాని. ప్లస్ ఇక్కడ HMTLS లైబ్రరీ అని చెప్పి ఉంటుంది, అక్కడ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివాని. అంటే ఆ న్యూస్ పేపర్ చదవడం వలన నాకు ఫోటోగ్రఫీకి చాలా ఉపయోగపడింది. ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన ఫొటోస్ ఎలా వస్తాయి, నెక్స్ట్ డిఫరెంట్ ప్లేసెస్కి సంబంధించిన కానీ, డిఫరెంట్ సంపాదకీయాలు రాసినప్పుడు కానీ ఎలాంటి ఫొటోస్ వస్తున్నాయని చెప్పి మనకి అక్కడ చూసి నేర్చుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత నేను చేస్తున్న పని పేపర్లో రావడం సంతోషంగా అనిపించింది. అంటే మన పని మనం చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా అది ఆ పేరు, ఆ గుర్తింపు వచ్చేస్తుంది. సో రివ్యూస్ రాస్తూ ఉంటారు కాబట్టి మీకు బెస్ట్ ప్లేస్ అనిపించింది, బెస్ట్ రివ్యూ మీరు దేని గురించి రాశారు? మనకి ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో ఒకటి చింత చెట్టు ఉంటుంది. అది 1905లో మనకి హైదరాబాద్కి వరదలు వచ్చినప్పుడు అది 150 మందిని కాపాడింది అనమాట. దానికి అంటే బాగా అనిపించింది నాకు నా లైఫ్లో. మీన్స్ ఇంత పెద్ద హైదరాబాద్లో ఒక చెట్టు అంతమందిని, అంటే ఇప్పటికి మొన్న కూడా వరదలు వచ్చినాయి సేమ్ హైదరాబాద్కి. అంటే అప్పుడు 1905లో ఒక 100 సంవత్సరాల క్రితమే ఆ ఒక చెట్టు మనకి అంతమందిని కాపాడింది. అంటే దాని ప్రాణదాత్రి అని చెప్పి అంటారు. ఇప్పటికీ అది ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో ఉంది. సో ఇంకా మీరు బెస్ట్ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి?
అంటే ఇన్ ఇండియానే చేశారా లేకపోతే అవుట్ ఆఫ్ ఇండియా కూడా ఏమైనా చేశారా? రీసెంట్గా జపాన్ కూడా వెళ్ళాను. ఓకే. థాయిలాండ్, జపాన్ అవి మీరే మనీ పెట్టుకొని వెళ్తుంటారా? రీసెంట్గా నా జాబ్ పర్పస్ నుంచి వెళ్ళాను. తెలంగాణ టూరిజంలో జాయిన్ అయ్యాను రీసెంట్గా, జాబ్ పర్పస్ వెళ్ళాను. తెలంగాణ టూరిజంలో జాయిన్ అయ్యారు కాబట్టి ఎలా అనిపించింది? ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మరి? త్రో లోకల్ గైడ్ అండ్ ఫోటోగ్రఫీ నుంచి వచ్చింది అది. సో మొత్తానికైతే తెలంగాణ టూరిజం గైడ్ అయిపోయారు. సో గైడ్గా వర్క్ చేయడం ఎలా ఉంది? గైడ్ కాదు, పిఎంఈ కన్సల్టెంట్గా జాయిన్ అయ్యాను ప్రెసెంట్. తెలంగాణ టూరిజంలో పిఎంఈ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో అదేంటి ఇలానే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఫొటోస్ తీస్తూ ఉండడమా? అది ఉంటుంది. ప్లస్ మనకి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం టూరిజం నుంచి, వాటికి సంబంధించిన వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే. జనరల్గా టూర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఏం జరుగుతుంది, టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు ఎక్కడికైనా వెళ్ళి స్టక్ అయిపోయి ఇబ్బంది పడినవి ఏమైనా ఉన్నాయా అలా ఎక్స్ప్లోర్ చేసే టైంలో? యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఇదే కిలాగన్పూర్ ఫోర్ట్ వెళ్ళాను. ఒక్కడనే వెళ్ళాను నేను, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడ సడన్గా చూస్తే ఒక పర్సన్ ఉన్నారు, తను అక్కడే ఉండి అక్కడ వంట చేసుకొని అక్కడే తిని అక్కడే స్టే చేస్తాడంట. తెలియదు నాకు విషయం. సడన్గా చూసే వరకు అది మానవుడు అయిందని చెప్పి అనిపించింది. దగ్గర వేసుకొని ఉండే అది ఎర్లీ మార్నింగ్ నేను 5 o'clock బండి వేసుకొని వెళ్ళిపోయినా. అంటే ఎర్లీ మార్నింగ్ 6 వరకు సడన్గా ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశంలో ఒక మనిషి ఉండడం చూసి కొంచెం భయభ్రాంతికి గురయ్యారనమాట. ఓకే. ఇంతకు ఆయన మనిషి అయినా మనిషి అక్కడే ఉంటాడు తను. యాక్చువల్లీ ఓకే. అక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది, అక్కడే పూజ చేసుకొని అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎక్స్ప్లోరింగ్ చేయడం, కొత్త కొత్త ప్లేసెస్ విజిట్ అవ్వడం, అలా విజిట్ చేస్తూ ఉంటే ఏంటంటే మనలో ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది, రిలాక్సేషన్. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ రిలాక్సేషన్ వచ్చింది? ఏమైనా స్ట్రెస్ నుండి అట్లా ఓవర్కమ్ కావడానికి ఇట్లా ఏమైనా స్టార్ట్ చేశారా? అది కూడా ఒకటి ఉంటుంది. యాక్చువల్గా మనం అంటే ఫస్ట్ సండే వచ్చిందంటే తిని ఫోన్ పట్టుకొని ఇంట్లో కూర్చోవడం నాకు ఫస్ట్ ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి అయినా సరే. యాక్చువల్గా కొత్త ప్రదేశ్కి వెళ్తేనంటే మనం 1 weekలో చేసిన పని రీఫ్రెష్ అవుతాం అనమాట. ఫస్ట్ కొత్త ప్లేసెస్ తిరగడం వలన అక్కడ ఉన్న మన వాతావరణం ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. అంటే కొత్త ప్రదేశాలు తిరగడం వల్ల మనకు అక్కడ ఉన్న ఆ పరిస్థితులను చూస్తుంటాం. ప్లస్ అక్కడ ఉన్న వ్యవసాయం కానీ, లేకపోతే నీటి వనరులు కానీ, లేకపోతే అక్కడున్న చరిత్ర, ఆ టెంపుల్ లేదంటే కోట, లేదంటే ఇంకా వారసత్వ కట్టడాలు ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవచ్చు, మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. ప్లస్ మనం కూడా వాటికి సంబంధించిన ఏదన్నా చేయొచ్చు. సో ఇట్లా వింటున్నా కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కదా. సో అట్లా ఏమైనా స్టోరీస్, మీకు తెలిసిన స్టోరీస్ మీకు ఏమైనా వచ్చాయా మీ వరకు? యాక్చువల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో మీకు ఏమైనా అలా అనిపించింది? అంటే ఒక పాయింట్ మనకి యాక్చువల్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కిలాగన్పూర్ ఫోర్ట్ చెప్పాను కదా, అక్కడ ఆ పర్సన్తో మాట్లాడడం వల్ల అతను ఇంతకుముందు ఒక టెంపుల్లో ఉండేవాడు అనమాట. కింద మహమ్మద్ హుస్సేన్ పల్లె అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఉండే పర్సను అక్కడ అంటే కొంతమంది పర్సన్స్ వచ్చి అక్కడ ఏదో నిధి ఉందని చెప్పి ఆ టెంపుల్ని పలగొట్టి మొత్తం ధ్వంసం చేసి అతన్ని కొట్టి అక్కడ నుంచి వెళ్ళగొట్టారు అనమాట. అప్పుడు తను అక్కడ నుంచి ఆ ఫోర్ట్ పైకి వెళ్ళి అక్కడ స్టే చేశాడు. అంటే తనతో మాట్లాడడం వలన అక్కడ ఒక టెంపుల్ ఉందని చెప్పి నాకు తెలిసిందనమాట. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ నేను ఆ టెంపుల్కి వెళ్ళాను, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేశాను. అది సహస్ర గణపతేశ్వర ఆలయం అని చెప్పి ఉంటుంది, వనపర్తి జిల్లా కిలాగన్పూర్ ఫోర్ట్ దగ్గరలో ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. గణపతి దేవుడు కిలాగన్పూర్ ఫోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ తనకి గణపతి దేవుడు కిలాగన్పూర్ అంటే గోన బుద్ధారెడ్డి వీళ్ళు పరిపాలించిన టైంలో గణపతి దేవుడు కిలాగన్పూర్ ఫోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ అతనికి సత్కరించారనమాట అక్కడ ఆ టెంపుల్. ఆ ప్లేస్ ఆ టెంపుల్లో కూడా ఒక మ్యారేజ్ అయిందని చెప్పి ఒక చిన్న హిస్టరీ ఉంది. బాగుంటుంది హిస్టరీ కనుక్కున్నారు. ఇప్పుడు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా మేము కూడా లోకల్ గైడ్గా మారాలి అనుకున్న వాళ్ళకి, సో మీరు ఎలా చేస్తే, అంటే మీరు ఎలా చేస్తారు, మీ వచ్చే వాళ్ళని ఎలా చేయమంటారు కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకి? కొత్తగా చేసే వాళ్ళు గూగుల్లో ఫస్ట్ ఒక గూగుల్ లోకల్ గైడ్ అని చెప్పి ఒకటి అకౌంట్ మ్యాప్స్లో వెళ్ళి మనం జస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక అకౌంట్. మ్యాప్స్లో వెళ్తానంటే మనకి అది అకౌంట్ మెయిల్తోన అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం వెళ్ళిన ప్లేసెస్కి సంబంధించిన ఫొటోస్ దాంట్లో తీసి యాడ్ చేయడం, రివ్యూస్ రాయడం, అవి చేస్తుంటే అయిపోతుంది. ప్లస్ మాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే దాంట్లో జాయిన్ అవుతానంటే సీనియర్స్ ఉంటారు, ప్లస్ తెలియని ఏమైనా విషయాలు ఉంటే తెలుసుకోవచ్చు. మొత్తానికి తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, కొత్త కొత్త ప్రదేశాలకి మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్ 10లో ఉన్నారా ఇప్పుడు ప్రెసెంట్? ఇంకా ఎన్ని లెవెల్స్ ఉంటాయి? లెవెల్ 10 అది. లెవెల్ 10 కాకపోతే మనకి మనం చేసే కాంట్రిబ్యూషన్స్కి వ్యూస్ కానీ, లేకపోతే యాక్చువల్గా లెవెల్ 7 నుంచి లెవెల్ 10 వరకు ఒకటి యూఎస్ ట్రిప్ వస్తుంది. యాక్చువల్గా కోవిడ్ వలన అది ఆగిపోయింది. మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో
కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో. అక్కడ గూగుల్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఆ టాప్ లెవెల్లో ఉన్న లోకల్ గైడ్స్ అందరినీ పిలిచి ఎవ్రీ ఇయర్ అక్కడ కనెక్ట్ లైవ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తారు. యాక్చువల్గా అది కోవిడ్ వలన ఆగిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళే ఛాన్స్ మిస్ అయిపోయారన్నమాట. అంటే నేను కూడా 2017లో పార్టిసిపేట్ చేశాను, అంటే దానికి వెళ్ళడానికి వీడియో. ఓకే, సో మొత్తానికి మీ గోల్ ఏంటి? కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఎక్కువ ఉంటుంది ఫస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మనకు చరిత్ర చాలా ఉందన్నమాట. మనకు తెలియని చరిత్ర చాలా ఉంది. వాటిని ఏంటంటే డాక్యుమెంట్ చేయడం వలన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్ ఉన్నాయి, కోటలు ఉన్నాయి, చాలా ప్లేసెస్ మాత్రమే మనకు బుక్స్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ అవైలబుల్ ఉందన్నమాట. అట్లా తెలియని చరిత్ర చాలా ఉంది. దాన్ని తెలుసుకోవాలి, మన చరిత్ర మనం తెలుసుకోవాలి, భద్రపరచుకోవాలి, భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పి ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి. మీరు మంచిగా ఇలానే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలానే తెలియని ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ కానీ సో గూగుల్లో యాడ్ చేయడం ద్వారా మిగతా వాళ్ళకు కూడా తెలియడం వల్ల సో ఆ ప్లేసెస్కి కనెక్టివిటీ అనేది వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కానీ లేదా అక్కడికి ఉన్న వాల్యూ, ల్యాండ్ వాల్యూ లేదా ప్లేస్ వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది ఒక ఫోటో వల్ల. సో అంత మంచి ఫొటోస్ రివ్యూస్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ ఇనిషియేటివ్ అనమాట, గుడ్ ఇనిషియేటివ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. రీసెంట్గా ఒకటి రాకౌట్ సైట్ కూడా కనిపెట్టాను అనమాట. ఆ రాకౌట్ సైట్ అంటే రాతి చిత్రాలు. మనకి పురాతన కాలంలో ఆది మానవులు మనకి చాలా ప్రదేశాల్లో ఉన్నారనమాట. అది మనకి మహబూబ్నగర్ డిస్టిక్ దేవరకద్ర మండల్ జిన్గరాల పెద్దగుట్టపై ఒకటి పెద్ద రాతి చిత్రం ఉండే అనమాట. నేను ఆ రోజు మార్నింగ్ యాక్చువల్గా కోయిల్కొండ ఫోర్ట్ వెళ్ళాను అనమాట. నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. అయితే మా అక్క కూతురు ఉండి నన్ను మార్నింగ్ వస్తా అని చెప్పి తను సతాయించింది. అక్కడ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, పైకి వరకు ఎక్కాల్సి ఉంటుంది. తను వెళ్ళలేదని చెప్పి ఆ రోజు తీసుకెళ్ళలే. మార్నింగ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత సన్సెట్ చూపిద్దామని చెప్పి ఇంటి దగ్గర ఒక చిన్న గుట్ట ఉంటుంది, పెద్ద గుట్ట అని చెప్పి అక్కడికి వెళ్తేనంటే సన్సెట్ చూసాం. ప్లస్ అక్కడ ఒక రాతి చిత్రం ఉందన్నమాట, ఆది మానవులు గీసిన రాతి చిత్రం అనమాట. అది రాకౌట్ సైట్ అంటారు. అది ఒక రథం మాదిరిగా ఉంది, మధ్యయుగానికి చెందిన రాతి చిత్రం. నేను కొత్త తెలంగాణ చరిత్ర బృందం అని చెప్పి మనకి శ్రీ రామోజీ హరిగోపాల్ సార్ అని చెప్పి ఇంకా కొంతమంది కలిసి వర్క్ చేస్తున్నాం అనమాట. నేను ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళి నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు అనమాట. రామోజీ హరిగోపాల్ సార్ అని చెప్పి ఉన్నారు. నెక్స్ట్ కొత్త తెలంగాణ చరిత్ర బృందం, నెక్స్ట్ మన శివనాగిరెడ్డి సార్ అని చెప్పి మనకి టార్చ్ నుంచి అరవింద్ అని చెప్పి వీళ్ళంతా నాకు హెల్ప్ చేస్తుంటారు అనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ కాలానికి సంబంధించిన టెంపుల్ అని చెప్పి మనకి ఆనవాళ్ళు ఉంటాయన్నమాట. అంటే టెంపుల్ కట్టిన విధానం కానీ లేకపోతే అక్కడ ఉన్న శిల్పాలు కానీ వాటిని చూసి మనం అది ఏ కాలానికి సంబంధించిన మనకి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కందూరు చోళులు ఉన్నారు, శాతవాహనులు ఉన్నారు, కళ్యాణి చాళుక్యులు చాలామంది పరిపాలించారనమాట. అవి ఏ కాలానికి సంబంధించిన స్ట్రక్చర్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడడం ద్వారా నేను ఫోటో తీసి వాళ్ళకి పంపించడం ద్వారా వాళ్ళు చెప్పి నాకు హెల్ప్ చేస్తుంటాను అనమాట. అట్లా ఇప్పటికీ నేను ఒక 2 రాకౌట్ సైట్ రీసెంట్గా ఫైండ్ అవుట్ చేశాను. ఫైనల్గా మీరు ఇన్ని ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి మీరు ఏం నేర్చుకున్నారు ఎక్స్ప్లోరింగ్ ద్వారా? ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా ఫస్ట్ ట్రావెలింగ్ చేయడం ద్వారా మనకి నాకు ప్రశాంతత వస్తుంది అనమాట. ఫస్ట్ కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వలన ప్రశాంతత వస్తుంది, మనకి ఏమైనా స్ట్రెస్ ఉన్నా కూడా పోతుంది. ప్లస్ ఇన్ని రోజులు చేసిన వర్క్ మాత్రం మనం ఫస్ట్ మర్చిపోయి రీఫ్రెష్ అయిపోతాం అనమాట. 1 వీక్లో మనం 6 days పని చేస్తాం. 9 to 6 సేమ్ కేపీహెచ్బీ నుంచి హైటెక్ సిటీ వస్తాం, పని చేస్తాం, ట్రాఫిక్లో పడతాం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్తాం, పడుకుంటాం, వస్తాం. ఏ సండే రోజు లేకపోతే హాలిడే రోజు మనం బయటికి వెళ్ళి కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా మనకు ఫస్ట్ రీఫ్రెష్ అవుతాం అనమాట. అక్కడ వాటర్ సోర్స్ ఉంటుంది, నేచర్ ఉంటుంది, ప్లస్ ఆ సన్ రైజ్ చూడడం లేదంటే సన్సెట్ చూడడం ద్వారా ఆ ఫీలింగ్ అనేది మనకు వస్తుంది అనమాట. దాని నుంచి మనకు కొత్త ఎనర్జీ వస్తుంది అనమాట. ప్రకృతిని మనం ఆస్వాదించవచ్చు, మనకి ఎనర్జీ వస్తుంది. అట్లా ఆ గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేయడం ద్వారా నాకు ఇప్పుడు రీసెంట్గా 49 crores వ్యూస్ వచ్చాయి. మొత్తానికైతే మీకంటూ ఒక ముద్ర పెట్టేసుకున్నాను మీ పేరు పైన. ఓకే, లోకల్ గైడ్గా గూగుల్ నుండి మీకు అవార్డ్ అయితే వచ్చింది. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్. నేను తీసిన ఫొటోస్లో అనంతగిల్సి నంది వ్యూ ఉంటుంది కదా, నంది పాయింట్ షూటింగ్స్ ఎక్కడ జరుగుతుంటాయి. దానికి వన్ ఆఫ్ ది టాప్ 10 ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు గూగుల్ లోకల్ గైడ్స్. దాంట్లో నా ఫోటో ఒకటి సెలెక్ట్ అయింది అనమాట. ప్లస్ థ్యాంక్ యూ అండి. కనెక్ట్ లైవ్ అని చెప్పి ఒకటి హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు కూడా ఇన్విటేషన్ వచ్చింది. మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోకల్ గైడ్స్ అందరం అక్కడ కలిసి ఒక ప్రోగ్రామ్ చేశారు. ప్లస్ అక్కడ ఏంటంటే ఇంకా ఎట్లా డెవలప్ చేయాలి, నెక్స్ట్
ఎట్లాంటి మార్పులు చేస్తానంటే బాగుంటుందని చెప్పి, ప్లస్ వాళ్ళ అనుభవాలు, ప్లస్ డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళందరినీ ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి కనెక్ట్ లైవ్ హైదరాబాద్ అని చెప్పి 2019లో చేశారు. అక్కడ కూడా నేను వెళ్ళడం జరిగింది. ప్లస్ ఇప్పుడు ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తున్నాను. ఇంకా ఆ ప్రదేశాలను ఎట్లా డెవలప్ చేయాలి, వాటిని ఎలా నలుగురికి పరిచయం చేయాలి, ప్లస్ టూరిజం ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పి కూడా ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీలాగా ఇంకా చాలామంది లోకల్ గైడ్స్ రావాలి అండ్ ఎక్స్ప్లోర్ చేయాలి ఫర్ దెమ్ పీస్ఫుల్ లైఫ్ కోసం. ఇప్పుడున్న స్ట్రెస్ బిజీ లైఫ్లో అందరూ పీస్ కోసం ట్రై చేస్తున్నారు. సో అట్లా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మనలో ఉన్న మన స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవచ్చు, స్ట్రెస్ని పోగొట్టుకోవచ్చు, రిలాక్సేషన్తో ఉండొచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్విటేషన్. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.